మన నిజమైన వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడి నుంచి వస్తుంది. ఆయన సంపూర్ణ చైతన్యం, సంపూర్ణ స్థితి, సంపూర్ణ దివ్యానందం. తాను ఉన్నాను అని సృష్టికర్తకు తెలుసు. తన ఉనికి శాశ్వతమని, తన స్వభావం నిత్య నవీన ఆనందమని ఆయనకు తెలుసు. మానవ మనస్సుతో మనం అనంత మానసాన్ని తెలుసుకోలేం, లేదా అనిర్వచనీయమైన పరమాత్మ అంటే ఏమిటో గ్రహించలేం. కానీ ఆత్మకున్న అది చైతన్యం ద్వారా దైవ సన్నిధిని దివ్యానందంగా మనం రుచి చూడవచ్చు. ఏ అనుభవం వల్ల మనం పొందే ఆనందమైనా, అది ఏదైనా బయటి పరిస్థితి వల్ల కలిగినది అయినప్పటికీ అది భగవంతుడి నుంచి వచ్చినదే. మనస్సును లోపలికి ఏకాగ్రం చేసి మీ ఆత్మ తాలూకు దివ్యానందాన్ని లోపల బయట కూడా మీరు స్పష్టంగా అనుభూతం చేసుకోవచ్చు. మీరు కనుక ఆ చైతన్యంలో నిలదొక్కున్నట్లయితే మీ బాహ్య వ్యక్తిత్వం వికసిస్తుంది. అది అందరినీ ఆకర్షిస్తుంది. ఆత్మ భగవంతుడి రూపంలో తయారైంది. మనం ఆత్మచేతనలో స్థిరంగా ఉంటే మన వ్యక్తిత్వం భగవంతుడి మంచితనాన్ని, సౌందర్యాన్ని ప్రతిఫలించడం మొదలు పెడుతుంది. అది మీ నిజమైన వ్యక్తిత్వం. మీరు చూపే వేరే ఏ విధమైన లక్షణాలైనా ఎక్కువగానో తక్కువగానో అంటుకట్టినవి. అవి నిజమైన మీరు కాదు. దివ్య మానవుడు భగవంతుడి విశ్వచేతనలో జీవిస్తూ ఏ విధమైన బాహ్య వ్యక్తిత్వాన్నైనా తాను కోరిన విధంగా ధరించగలడు. నాకు నా మానవ వ్యక్తిత్వపు ఎరుక ఉన్నప్పుడు నాకు పరిమితులున్నాయి. కానీ నా చైతన్యాన్ని ఆత్మ పరిధిలోకి మార్చగానే నేను ప్రతిదాన్ని ఒక చలనచిత్రం మాదిరిగా చూస్తాను. భగవంతుడి ఏకత్వం ప్రతిదానిలోనూ ప్రతిఫలించినప్పటికీ విశ్వ ప్రకృతిలో అది భిన్నత్వంగా కనిపిస్తుంది. ఆయన సృజనాత్మక ప్రాణం భూమి అంతటా ప్రసరిస్తుంది. ఒక విత్తును భూమిలో నాటండి, అది పెరగడం మొదలు పెడుతుంది. లోహాలు భగవంతుడి ఒక నిర్దిష్టమైన శక్తిని, అందాన్ని ప్రకటిస్తాయి. శాకాహార లేదా వృక్షరాజ్యంలో ఆయన తన వ్యక్తిత్వాన్ని మళ్ళా మార్చాడు. ప్రాణానికున్న చురుకైన ప్రకటన మరింత ఎక్కువగా మనం చెట్లలో చూస్తాం. కానీ సృష్టి మీద జరిగిన ఒక అధ్యయనంలో తేలిందేమిటంటే ప్రతి లోహానికి, ప్రతి చెట్టుకు, ప్రతి జంతువుకు ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంది. అంతేకాక మనిషిలో మరింత విస్తరించిన వ్యక్తిత్వాన్ని ఇంకా ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే తాను ప్రాణమున్న, తెలివిగల ఉన్న జీవాన్నని మనిషికి తెలుసు. కానీ ఈ వేరువేరు వ్యక్తిత్వాలన్నీ భగవంతుడి నుంచి అప్పు తెచ్చుకున్నవి. ఆయనే ఒకే ఒక ప్రాణం. ఓ అర్జున, జీవులందరి హృదయాలలోనూ నేను జీవాత్మను, నేనే వాటి సృష్టి స్థితి లయకారకుణ్ణి. భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 20. ఈ విధంగా భగవంతుడు తనను గురించి గీతలో వర్ణించుకున్నాడు.